విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సైబర్ నేరాలు ఎన్నో చూసాం, కానీ ఇలాంటి తరహా సైబర్ మోసం కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోక మానరు. మగవారిని ఆకర్షించే ఒక వినూత్న ఉద్యోగ ప్రకటనను చూసి ఓ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసి దాదాపు డబ్బులు పోగొట్టుకున్నాడు. బడాబాబుల కూతుర్లకు కడుపు చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని ఓ ప్రకటన వచ్చింది. దీనిపై ఓ యువకుడు ఆసక్తి కనబర్చాడు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ 800 రూపాయలు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతుల కోసమని మరో 24,000 రూపాయలు వసూలు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు 3 లక్షల రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బకర్గంజ్ ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఈ వింత ప్రకటన చూసి అట్రాక్ట్ అయ్యాడు. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతులకు గర్భం చేస్తే 5 లక్షల రూపాయల నగదు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సోషల్ మీడియాలో ప్రకటన చూసి అందులో ఉన్న నెంబర్కు ఫోన్ చేశాడు. రిజిస్ట్రేషన్ ఫీజు 800 రూపాయలు చెల్లించాడు. విదేశాలకు వెళ్లేందుకు పేపర్ వర్క్ కోసమని మరో 24,000 రూపాయల వరకు వసూలు చేశారు. ఆ తరువాత మరో 3 లక్షల రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారు. అందుకు అల్తాఫ్ నిరాకరించడంతో అతనిపై కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పోలీస్ అధికారులము అంటూ బెదిరించడంతో ప్రయాగ్రాజ్ సైబర్ క్రైమ్ పోలీసులను అల్తాఫ్ ఆశ్రయించాడు. అల్తాఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.